Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ గారికి సంబంధించి ఆయన్ని తొలగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తూ ఉంది. గతంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇతను ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండేవారు. జస్టిస్ యశ్వంత్ వర్మ గారిపైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. దానికి ప్రధాన కారణము ఇతని నివాసంలో కొన్ని కట్టల స్థాయిలో, కొన్ని భారీ స్థాయిలో డబ్బుల కట్టలు దొరికాయి. సో ఇతను చాలా అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి విపరీతంగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం చేత గత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజయ్ ఖన్నా గారు 3 మెంబర్ కమిటీని వేశారు. ఆ కమిటీ విచారణ చేసి ఈయన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం చేత ఇప్పుడు ఈయన్ని తొలగించాలి, అంటే అభిశంసన, తెలుగులో అభిశంసన, అదే ఇంగ్లీష్లో అయితే ఇంపీచ్మెంట్, తొలగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ గారు ఇటీవల ఒక మాట అన్నారు. కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1991 జడ్జిమెంట్. కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1991 కేసు ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు ఆ కేసులో ఒక తీర్పునిచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం అనేది సుప్రీంకోర్టు జడ్జిలు మరియు హైకోర్టు జడ్జిలకి వర్తిస్తుందా లేదా అన్న దానిపైన అది జడ్జిమెంట్ అనమాట. అయితే ఆ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు, హైకోర్టు జడ్జిలు, వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కిందగానే పబ్లిక్ సర్వెంట్స్గా పరిగణించబడతారు. అయితే వీళ్లను అవినీతికి సంబంధించిన కేసుల్లో విచారణ చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పేసి 1991లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే దాన్ని సవరించాలి, దాన్ని రీవిజిట్ చేయాలని చెప్పేసి కూడా జగదీప్ ధంకర్ గారు ఇటీవల పిలుపునిచ్చారు. దీనికి ప్రధాన కారణం ఇటీవల ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతూ ఉంది. జడ్జిలకు సంబంధించి వాళ్ళ ఆస్తుల వివరాలకు సంబంధించి పారదర్శకత లోపిస్తూ ఉందని చెప్పేసి ప్రధాన ఆరోపణ. మరి ఇప్పుడు మనం ప్రజెంట్ కాంటెక్స్లో ఏం తెలుసుకోవాలి? మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ గారిపైన వేసిన 3 మెంబర్ కమిటీ తెలుసుకోవాలి. అలానే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, అభిశంసన ఏ విధంగా తొలగిస్తారో దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనము పాలిటీ చదివేటప్పుడు ఏ సోర్స్ చదివినా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాలి. ఫస్ట్ మనము ఈయన అవినీతి పైన వచ్చిన ఆరోపణల్ని విచారించడానికి ఆ 3 మెంబర్ కమిటీ, గత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఎవరు సభ్యులు ఉన్నారో కూడా తెలుసుకోవాలి. ఆ 3 మెంబర్ కమిటీలో ఒకరు వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు, పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీల్ నాగు గారు, అలానే హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ జిఎస్ సందావాలియా గారు, అలానే కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ అను శివరామన్ గారు, ఈ ముగ్గురు కూడా విచారణ చేశారు ఆయన అవినీతి ఆరోపణల పైన. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏ విధంగా తొలగిస్తారు. అభిశంసన, ఇంపీచ్మెంట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. యాక్చువల్లీ అభిశంసన లేదా ఇంపీచ్మెంట్ అనేది రాజ్యాంగంలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, ప్రస్తావించబడలేదు. అయితే సుప్రీంకోర్టు జడ్జి లేదా హైకోర్టు జడ్జిలని తొలగించాలి అంటే 2 గ్రౌండ్స్ ఉంటాయి, 2 కారణాలు. ప్రూవెన్ మిస్బిహేవియర్ అనగా తప్పుడు ప్రవర్తన, ఆర్ ఇన్కెపాసిటీ అంటే అతడు సమర్థవంతుడు కాదు అనే 2 కారణాల చేత తొలగించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించి అయితే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కింద ప్రెసిడెంట్ రిమూవల్ చేస్తారు, ప్రెసిడెంట్ తొలగిస్తారు. అయితే ఈ తొలగించడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కింద సుప్రీంకోర్టు జడ్జిల్ని రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. అదే హైకోర్టు న్యాయమూర్తుల విషయానికి వస్తే, ఇప్పుడు మనము అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి గారి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆర్టికల్ 218 కింద హైకోర్టు జడ్జిల్ని రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రొసీజర్ తెలుసుకోవాలి. ఫస్ట్ తొలగించాలి అని అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము రాజ్యసభ కావచ్చు లేదంటే లోక్సభలో ఈ అభిశంసన తీర్మానాన్ని, మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ని ప్రవేశపెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాజ్యసభ కావచ్చు లేదంటే లోక్సభ ఏ హౌస్లోనైనా కూడా ప్రవేశపెట్టవచ్చు.
పలానా హౌస్లోనే ప్రవేశపెట్టాలని అయితే రూల్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు అనుకుంటే ఈ అభిశంసన తీర్మానాన్ని కనీసం 50 మంది రాజ్యసభ ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతు పలకాలి. ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టినట్టయితే కనీసం 100 మంది లోక్సభ ఎంపీలు ఈ అభిశంసన తీర్మానానికి మద్దతు తెలపాలి. అది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టినట్టయితే లోక్సభ స్పీకరు ఆ తీర్మానాన్ని ఆమోదించవచ్చు, అంటే దాన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళవచ్చు, లేదంటే దాన్ని తిరస్కరించవచ్చు. సేమ్ అదే విధంగానే ఒకవేళ రాజ్యసభలో ప్రవేశపెడితే రాజ్యసభ చైర్మన్ ఈ తీర్మానాన్ని ఆమోదించవచ్చు, లేదంటే అక్కడితోనే ఆపేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో జస్టిస్ దీపక్ మిశ్రా, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పైన ఇలాంటి ఆరోపణలు, ఇటువంటి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడితే మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ని అప్పుడు దాన్ని రిజెక్ట్ చేశారు, దాన్ని తిరస్కరించడం జరిగింది. సో ఇలా ఉంటుంది ప్రొసీజర్. ఇక మూడవ స్టెప్, ఒకవేళ దాన్ని ఆమోదం తెలిపినట్టయితే లీడర్ ఆఫ్ స్పీకర్ కావచ్చు, లేదంటే చైర్మన్ దానికి ఆమోదం తెలిపి ముందుకు అనుమతిస్తే దాన్ని ఫస్ట్ ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఆ చైర్మను లేదా స్పీకరు 3 మెంబర్ కమిటీని వేయడం జరుగుతుంది. ఆ 3 సభ్యుల కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, మరొకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, మూడో అతను వచ్చేసి డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంటారు, అంటే నిష్ణాతుడైన న్యాయ నిపుణుడు. ఈ 3 సభ్యులతో కూడిన కమిటీని వేస్తారు. అయితే ఇక్కడ ఈ కేసులో ఆల్రెడీ జస్టిస్ యశ్వంత్ వర్మ గారి కేసులో 3 మెంబర్ కమిటీని ముందుగానే వేసి ఇది విచారణ చేసి ఇతన్ని దోషిగా ప్రకటించింది కాబట్టి బహుశా మరొక్కసారి కమిటీ వేయకపోవచ్చు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఫైనల్గా మూడవ స్టెప్ వచ్చేసి ఈ తీర్మానాన్ని, ఈ మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ని 2 హౌసెస్ కూడా బోత్ లోక్సభ మరియు రాజ్యసభ స్పెషల్ మెజారిటీతో ఆమోదించాలి. అంటే ప్రత్యేక మెజారిటీ, అంటే మొత్తం హౌస్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో, హౌస్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే అందులో సాధారణ మెజారిటీ, లేదా ఆ హౌస్లో ఆ 2 హౌస్లకు సంబంధించి ఎంతమంది అయితే ఓటింగ్లో పాల్గొని ఎంతమంది అయితే ఓటింగ్ వేస్తారో అటువంటి వారిలో 2/3 మెజారిటీ రావాలి, 2/3 మెజారిటీ రావాలి. దాన్ని స్పెషల్ మెజారిటీగా పరిగణిస్తారు. సో ఒకవేళ స్పెషల్ మెజారిటీతో కనుక పాస్ చేసినట్టయితే ఈయన్ని ఫైనల్గా ప్రెసిడెంట్ తొలగించడం జరుగుతుంది. ఇది మనకి ప్రొసీజర్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అని చెప్పవచ్చు. అయితే వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము వివిధ పార్టీలని కలిసి మీట్ అవుతూ ఉంది. సో మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ ఎనఫ్. నెక్స్ట్ వన్, అగైన్ పాలిటిక్స్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ రీఫార్మ్స్లో భాగంగా, ఎన్నికల సంస్కరణలో భాగంగా సకాలంలో ఓటింగ్ శాతం వెల్లడికి ఒక కొత్త టెక్నాలజీని తీసుకొని వస్తూ ఉంది. మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ నెట్ అనే ఒక పోర్టల్ని, ఈసీఐ నెట్ అనే ఒక ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ని తీసుకొని వచ్చింది. దీన్ని తీసుకురావడం ముఖ్య ఉద్దేశము, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో, ఎన్నికల నియమావళి సమయంలో ఏవైనా ఉల్లంఘనలు జరిగితే వాటిని వెల్లడించడానికి, ఆ రిపోర్ట్ చేయడానికి విజిల్ అనే యాప్ గతంలో ఉండేది. అలానే వివిధ రకాల ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన యాప్లు, సువిధా యాప్ కావచ్చు, సాక్ష్యం యాపు, ఈకేవైసీ యాపు, ఇలా సుమారుగా 40 మొబైల్ అప్లికేషన్లను కుదించి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్, సింగిల్ ప్లాట్ఫామ్ని తీసుకొని వచ్చారు. తద్వారా ఏమవుతుందంటే ఇక ఏ రకమైన సేవలు పొందాలన్నా కూడా మనము ఈ ఈసీఐ నెట్ పోర్టల్ ద్వారా పొందవచ్చు. మరి ఇప్పుడు దీన్ని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పుడు రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తొలిసారిగా వినియోగించబోతా ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఇప్పుడు ఇదేం చేయబోతా ఉంది, మనకి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ వచ్చేసి ఈ ఈసీఐ నెట్ పోర్టల్ ద్వారా సకాలంలో ఓటింగ్ శాతంని కూడా తెలుసుకోవచ్చు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ పార్టీసు ఆరోపణలు చేస్తూ ఉంటాయి, ఇంత ఓటింగ్ జరిగింది కానీ ఇంతనే ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో అది మాన్యువల్గా చేస్తారు కాబట్టి ఎర్రర్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా ఏమవుతుంది అంటే, ఈ కొత్త వ్యవస్థ ద్వారా పోలింగ్ జరిగే రోజున ప్రతి 2 గంటలకు కూడా
ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ అధికారులు అంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళు పిఆర్ఓస్ ఉంటారు కదా, వాళ్ళు ప్రతి 2 గంటలకు ఒకసారి ఆ ఓటింగ్ శాతం ఎంత వచ్చిందో అప్డేట్ చేయవచ్చు. తద్వారా మనకి ఎప్పటికప్పుడు అప్ టు డేట్ వస్తుందని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈసీఐ నెట్ ఎప్పుడు లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉందంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. ఇంకొకటి ఏంటంటే మనకి తెలుసుకోవాల్సింది ఇలాంటి అప్లికేషన్స్ లేదంటే ఇటువంటివి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినవి ఎప్పుడు ప్రవేశపెట్టారో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎం మెషిన్స్ అయితే కేరళలోని ఒక బైపోల్ సమయంలో కేరళలోని బైపోల్ ఎలక్షన్స్లో తొలిసారిగా 1982లో ప్రవేశపెట్టారని చెప్పేసి కూడా మనం గతంలో తెలుసుకున్నాం. సో ఇది మనకి ఈసీఐ నెట్ పోర్టల్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్. అయితే ఇంకొక పాయింట్ ఉంది. ఈసీఐ నెట్ అప్లికేషన్లో డేటాని ఎంటర్ చేసే బాధ్యత ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది. సో దీన్ని అంత ఈజీగా ట్యాంపర్ చేయలేరు, అంత ఈజీగా దీన్ని ఫోర్జరీ చేయలేరు డేటాని అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నెక్స్ట్ అధ్యక్షురాలిగా జర్మనీకి చెందిన మాజీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బెర్బాక్ గారిని నియమించడం జరిగింది. ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్కి సంబంధించి ఐక్యరాజ్య సమితి శాశ్వత భద్రతా మండలికి సంబంధించి 3 కొత్త దేశాలను నామినేట్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 5 కొత్త కంట్రీలను గుర్తుపెట్టుకోండి. శాశ్వత భద్రతా మండలికి నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎన్నిక చేసేది కూడా యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఆ 5 కంట్రీలు వచ్చేసి బహ్రెయిన్, కొలంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లాత్వియా, లిబేరియా దేశాన్ని 2 ఏండ్ల పదవీ కాలానికి గాను నియమించింది. వీటి పదవీ కాలము జనవరి 1, 2026 నుంచి మొదలవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భద్రతా మండలిలో అయితే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ 5 ఉంటాయి, P5 కంట్రీస్. నాన్ పర్మనెంట్ మెంబర్స్ అశాశ్వత దేశాలు అయితే 10 ఉంటాయి. ఆ 10ంటిని కూడా ఒక్కో దేశానికి 2 ఏండ్ల పదవీ కాలానికి గాను నియమించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ 10 కంట్రీలు ఏవో కూడా ఒకసారి తెలుసుకోవాలి. అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గయానా, పాకిస్తాన్, పనామా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా, సియర్రా లియోన్, స్లోవేనియా, సొమాలియా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 సంవత్సరానికి అల్జీరియా దేశము మరియు గయానా దేశము, సౌత్ కొరియా దేశము, స్లోవేనియా దేశము, సియర్రా లియోన్ దేశం పదవీ కాలం ముగుస్తుంది. 2026 జనవరి 1 నుంచి ఈ కొత్త 5 కంట్రీలు పదవిలోకి వస్తాయి. ఇది మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి. ఇక 5 పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్. నెక్స్ట్ వన్, స్టేట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణ పిల్లలకు 1వ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా డిసైడ్ అయింది. అంటే బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని, క్రమశిక్షణని, శారీరక వ్యాయామం వంటి సద్గుణాలను పెంపొందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి డైరెక్ట్గా స్టాటిక్ ఫ్యాక్ట్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. మహారాష్ట్ర ఎకానమీ పరంగా చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సర కాలానికి గాను ఆర్బీఐ రెమిటెన్సెస్ సర్వే ప్రకారం, అంటే రెమిటెన్సెస్ అంటే విదేశాలలో భారతీయ వలస కార్మికులు, భారతీయులు పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ సంపాదించిన డబ్బుని భారతదేశానికి పంపిస్తారు. దాన్నే రెమిటెన్సెస్ అంటారు. ఆ 2023-24 కాలానికి గాను రెమిటెన్సెస్ అత్యధికంగా పొందిన రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర. ఇక అలానే మహారాష్ట్ర భారతదేశంలోనే తొలిసారిగా షిప్ బిల్డింగు మరియు షిప్ రీసైక్లింగ్ రిపేర్ పాలసీని, అంటే షిప్పుల నౌకా నిర్మాణము మరియు వాటికి మరమ్మతుల కోసము, వాటిని రీసైక్లింగ్ చేయడం కోసము భారతదేశంలోనే తొలిసారిగా ఒక పాలసీని తీసుకొని వచ్చిందని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకున్నాం మహారాష్ట్ర. సో ఈ విధంగా మనకి ఒక స్టేట్ వార్తల్లో ఉన్నప్పుడు జనరల్గా ఇలా
ఒకసారి ఫ్యాక్ట్స్ రికాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్. ఇవి కూడా డైరెక్ట్గా ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఏం జరుగుతూ ఉన్నాయి అప్డేట్స్ అని తెలుసుకోవడానికి. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా విపక్ష డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా పార్టీకి చెందిన లీ జే మ్యూంగ్ విజయం సాధించాడు. మనము గతంలో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. మాజీ ప్రెసిడెంట్, సౌత్ కొరియా మాజీ ప్రెసిడెంటు యూన్ సుక్యోల్ గతంలో మార్షల్ లా, అంటే అత్యయిక స్థితి, ఎమర్జెన్సీ, ఈ మార్షల్ లా విధించిన కారణంగా అతడు పదవిని కోల్పోయాడు అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో అప్పటి నుంచి కూడా సౌత్ కొరియాలో ఒక రాజకీయ సంక్షోభం నెలకొనింది. ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఆ సౌత్ కొరియాకి అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ వన్, రిజర్వేషన్స్కి సంబంధించి లడాఖ్లో స్థానికులకు 85% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము నిబంధనలు జారీ చేసింది. అంటే ఇక నుంచి లడాఖ్లో స్థానికులకే 85% ఉద్యోగాలు, అంటే 85% రిజర్వేషన్. యాక్చువల్లీ రిజర్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఇది ఒక బ్రాడ్ టాపిక్. ఇక్కడ సన్స్ ఆఫ్ సాయిల్ అనే ఒక ఇష్యూ రైజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇండియాలో రిజర్వేషన్కి సంబంధించి వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు 1992లో 1992లో ఇందిరా సహానీ జడ్జిమెంట్ కేసులో, ఇందిరా సహానీ కేసులో ఏమని చెప్పింది? 9 జడ్జ్ బెంచ్, గుర్తుపెట్టుకోండి, ఇందిరా సహానీ కేసులో 9 సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచ్ ఏమని చెప్పిందంటే రిజర్వేషన్స్ అనేవి 50% మించి దాటకూడదు, క్యాప్ పెట్టింది, ఒక లిమిట్ పెట్టింది. 50% దాటకూడదు అని చెప్పేసి లిమిట్ పెట్టినప్పటికీ మనం అబ్జర్వ్ చేస్తే ఇవాళకి కూడా ఈవెన్ తెలంగాణ, మహారాష్ట్ర ఈ స్టేట్స్ ఆ 50% లిమిట్ని దాటిపోతూ ఉన్నాయి. ఇటీవలే తెలంగాణ లెజిస్లేచర్ బీసీలకి ప్రెజెంట్ ఉన్న 23% నుంచి 42% రిజర్వేషన్స్ పెంచాలని చెప్పేసి ఒక బిల్ పాస్ చేసింది. ఒకవేళ అది కనుక పూర్తిగా ఆమోదం పొందినట్టయితే ఈ సుప్రీంకోర్టు ఇందిరా సహానీ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని ఉల్లంఘించినట్టే అని సుప్రీంకోర్టు వాదన. మరి సుప్రీంకోర్టు చెప్తుంది ఆర్టికల్ 141 కింద, ఆర్టికల్ 141 కింద మేమిచ్చే తీర్పులు ఏవైనా కూడా భారతదేశంలోని అన్ని కోర్టులపైన తప్పనిసరిగా బైండ్ అయి ఉంటాయి. అంటే మేమిచ్చే తీర్పులు అన్ని రాష్ట్రాల కోర్టుల్లో ఇక ఫాలో అయ్యి తీరాల్సిందే అని చెప్పేసి ఆర్టికల్ 141 చెప్తుంది. ఇక ఇప్పుడు ఇక్కడ స్థానికులకి 85% ఉద్యోగాలు ఎందుకు ఇస్తూ ఉన్నారు రిజర్వేషన్స్? ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ఏం చెప్తుంది అంటే జాబ్లలో లేదంటే ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఎవరైనా వెనుకబడి ఉన్నారు అని భావిస్తే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వవచ్చు. అయితే 50% రిజర్వేషన్ దాటిపోయి కూడా మీరు ఇస్తాము అంటే మాత్రము దానికి తగు కారణాలు చూపాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు లడాక్ విషయంలో యాక్చువల్లీ ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి మెయిన్ రీజను అక్కడ ప్రజల భాష కావచ్చు, భూమి కావచ్చు, సంస్కృతి, కల్చర్ అనేది ఇబ్బందుల్లో ఉంది. బయట వాళ్ళు వచ్చేసి మా కల్చర్ని దెబ్బతీస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆందోళనలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు 85% ఉద్యోగాలు అనేది మరి జ్యుడిషియరీలో నిలబడుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ ఈజ్ ఆల్వేస్ ప్రోన్ టు జ్యుడిషియల్ స్క్రూటినీ అని చెప్పవచ్చు. అంటే సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ అనేది ఆల్వేస్ ఇక జ్యుడిషియల్ యాక్టివిజము లేదంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక ఇప్పుడు ఇంకా ఏమని చెప్తా ఉన్నారు? ఏ బేసిస్ పైన 85% ఉద్యోగాలు అంటే 15 ఏళ్లకు మించి లడఖ్కు ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు, అలానే కనీసం 7 ఏళ్ల పాటు అక్కడ చదువుకొని 10 లేదా 12వ తరగతి పరీక్షలకు హాజరైన వారిని స్థానికులుగా గుర్తించాలని చెప్పేసి నిర్ణయించింది. సో ఇది 85% లడఖ్కి సంబంధించి రిజర్వేషన్ ఇష్యూ. ఇక ఆల్రెడీ గతంలోనే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేసింది గవర్నమెంటు. తద్వారా జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనే 2 యూటీలను ఏర్పాటు చేసిందని కూడా మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక కమిటీ ఉంది లడఖ్ ప్రజల స్థానికతను నిర్ధారించడానికి. అంటే
లడఖ్లో ఎవరు లోకల్స్ అని చెప్పేసి వాళ్ళని డిసైడ్ చేయడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని 2023 జనవరిలో ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వారి సమస్యలను తెలుసుకొని ఇప్పుడు ఈ సలహాలు, ఈ రికమెండేషన్స్ ఇచ్చింది. నెక్స్ట్ వన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్కి సంబంధించి, నాణ్యత రంగానికి సంబంధించి నాణ్యత క్వాలిటీ సర్టిఫికేషన్ ఐఎస్ఓ 901/2015 క్వాలిటీ సర్టిఫికేట్ని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ విభాగానికి ఈ సర్టిఫికేషన్ లభించింది. దీనికి ప్రధాన కారణము ఈ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో కార్యాలయాలు కావచ్చు, విద్యుత్ లోకోమోటివ్లలో సురక్షితమైన ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ను, అలానే ఎలక్ట్రిసిటీ సప్లై కూడా చాలా క్వాలిటీగా ఉందని చెప్పేసి ఆ ధ్రువపత్రం అందజేశారు. సో ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. భారతీయ రైల్వేలలో ఈ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ విభాగానికి ధృవీకరణ పొందిన మొదటి డివిజన్గా విజయవాడ డివిజన్ గుర్తింపు పొందింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక రంగంలో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో స్కిల్లింగ్ ఇవ్వడానికి, నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసము ఆస్ట్రేలియాతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద ఉన్న పుడిమాక అనే ప్రాంతంలో భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు లాస్ట్ ఇయర్. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఏర్పాటవుతున్న మొట్టమొదటి హైడ్రోజన్ హబ్ అని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం పుడిమాక. నెక్స్ట్ వన్, అగైన్ గ్రీన్ హైడ్రోజన్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కంపెనీ హర్యానాలోని పానిపట్టులో ఏర్పాటు చేయబోతా ఉంది. హర్యానాలోని పానిపట్టు వద్ద 2027 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ ఆయిల్. మరి దీని సామర్థ్యం వచ్చేసి, ఈ ప్లాంట్ సామర్థ్యము, దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా సంవత్సరానికి 10,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడము టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పానిపట్ వద్ద ఏర్పాటు చేయబోయేది ఇండియన్ ఆయిల్. అదే విశాఖపట్నంలోని పుడిమాక వద్ద ఉన్న భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ వచ్చేసి దాన్ని ఎవరు ప్రధాన బాధ్యత వచ్చేసి అంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఇక గ్రీన్ హైడ్రోజన్ అంటే వి డిస్కస్డ్ మెనీ టైమ్స్. హైడ్రోజన్ని పునరుత్పాదక శక్తి వనరులు, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని వినియోగించి ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్, హరిత హైడ్రోజన్ అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు. కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 29న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలోని రైతులను ఇంప్రూవ్ చేయడం కోసం, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులను అభివృద్ధి చేయడం కోసము ఫార్మేషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీమ్ని లాంచ్ చేశాడు. అంటే ఆ పథకంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 10,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అసలు ఏంటివి రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ప్రెషర్ గ్రూప్స్ అంటారు. గవర్నెన్స్ చదివేటప్పుడు, పబ్యాడ్ లేదంటే గవర్నెన్స్ చదివేటప్పుడు ప్రెషర్ గ్రూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా మనము ఏదైనా మన హక్కుల్ని సాధించుకోవాలి అంటే ఒక టీమ్గా ఫామ్ అయ్యి సాధించుకుంటాం. సో ఇలానే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా సేమ్ ఆబ్జెక్టివ్ అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా ఇండియాలో చూస్తే ల్యాండ్ హోల్డింగ్ సైజు, రైతుల దగ్గర ల్యాండ్ హోల్డింగ్ అనేది ఒక హెక్టార్ కంటే తక్కువ ఉంది అని చెప్పవచ్చు.
సో ఇటువంటి వాళ్ళ రైతులందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళకి ఈజీగా లోన్లు అందుతాయి. వాళ్ళకి అప్పుడు వ్యవసాయ రుణాలు ఈజీగా అందినప్పుడు, సబ్సిడీలు ఈజీగా అందినప్పుడు వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది. అలానే వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంట్, మెషినరీని ఈజీగా అందిస్తారు. ఎందుకంటే వాళ్ళ బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది అక్కడ. సో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు 2020లో. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. దీని కింద మొత్తం కూడా బడ్జెట్ గవర్నమెంటే భరిస్తుంది. ఆల్రెడీ ఇటీవల భారతదేశంలో 10,000వ FPO, 10,000వ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషను బీహార్లోని ఖగారియా డిస్టిక్లో ఏర్పాటైంది. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ ఏం చేయబోతా ఉందంటే, ఈ FPO పథకం కింద ఆల్రెడీ తెలంగాణలో ఉన్న ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్, అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ప్యాక్స్ ఉంటాయి కదా, ఆ ప్యాక్స్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా కన్వర్ట్ చేయబోతూ ఉన్నారు. తద్వారా వాళ్లకు లోన్స్ అందుతాయని చెప్పేసి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా మనకి ఇలాంటి చదివేటప్పుడు స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి అని న్యూస్లో ఉన్నప్పుడు ఇది చదవాలి. కానీ అసలు ఓవరాల్గా FPO స్కీమ్ గురించి మనకి ఐడియా ఉండాలి. ఇక FPO స్కీమ్ మనం చెప్పినట్టు అది కేంద్ర ప్రభుత్వ పథకము. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇస్రో ఏ IITతో కలిసి స్పేస్ అప్లికేషన్స్ కోసం స్వదేశీ RISC-V మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేసింది? IIT బాంబే, IIT ఢిల్లీ, IIT మద్రాస్, IIT కాన్పూర్. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మౌంట్ డుకోనో వోల్కెనో ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియా. ఇక మౌంట్ ఎట్నా అయితే ఇటలీ. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. వియత్నాం నుంచి బుద్ధుడి పవిత్ర అవశేషాలను తిరిగి భారతదేశానికి తీసుకొని వచ్చారు. మనకి బుద్ధుడి అవశేషాలు అంటే ఏంటి? వీటిని రెలిక్స్ అంటారు. అంటే బుద్ధుడు వాడిన వస్తువులు కావచ్చు, అతడు చనిపోయినప్పుడు అతన్ని దహనం చేసిన తర్వాత వచ్చిన అస్థికలు, వీటిని అవశేషాలు అంటారు. మనకి కల్చర్లో చదివేటప్పుడు, మనకి ఏన్షియంట్ హిస్టరీలో చదివేటప్పుడు 600 BC ఆ టైంలో గౌతమ బుద్ధుడు నివసించాడని చెప్పేసి మనము వి స్టడీ ఇన్ ఏన్షియంట్ హిస్టరీ. సో అప్పుడు బుద్ధుడి అవశేషాలపైన, బుద్ధుడు వాడిన వస్తువులు, బుద్ధుడి అస్థికలపైన నిర్మించిన నిర్మాణాలకి ఒక పేరు ఉంటుంది, చైత్య అని. చైత్య, విహార అని రెండు ఉంటాయి. బుద్ధుడి అవశేషాలపైన నిర్మించిన దేవాలయాల లాంటి నిర్మాణాలనే చైత్యాలు అంటారు. ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు భారతదేశంలో గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను నాగార్జున కొండలో కూడా, ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున కొండ నుంచి కూడా కొన్ని వెలికి తీశారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో నాగార్జున కొండ, చాలా చోట్ల ఇవి బుద్ధుడి ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఆ నాగార్జున కొండ నుంచి వెలికి తీసిన అవశేషాలను ఉత్తరప్రదేశ్లోని సార్నాథ్లో రక్షిస్తూ ఉన్నారు, వాటిని సంరక్షిస్తూ ఉన్నారు. ఇక వీటిని వియత్నాం ప్రజల సందర్శనార్థం కోసం వాళ్ళు చూడాలి అని చెప్పేసి ఆ అవశేషాలను ఇండియా వియత్నాంకి పంపింది. ఇప్పుడు అక్కడి ప్రజలు దాన్ని సందర్శించిన తర్వాత ఒడిషా గవర్నర్ కంబంపాటి హరిబాబు నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఇండియాకి తీసుకొని వచ్చి ఢిల్లీ నేషనల్ మ్యూజియంకి అప్పగించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్ వచ్చేసి ఎవరి ఆధ్వర్యంలోని బృందం అంటే ఒడిషా గవర్నర్ కంబంపాటి హరిబాబు. ఇక సార్నాథ్ అనేది ఒకటి ఉంది మనకి. ఇక్కడ సార్నాథ్కి ఒక ప్రాముఖ్యత ఉంది. గౌతమ్ బుద్ధుడు తన తొలి ప్రసంగాన్ని ఇచ్చిన ప్రాంతం సార్నాథ్. గౌతమ్ బుద్ధాస్ ఫస్ట్ సెర్మన్ ప్రీచ్డ్ అట్ సార్నాథ్. ఇక ఇండియాకి వియత్నాం విషయానికి వస్తే, ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ యూపీ ఆల్సో ప్లానింగ్ టు ఎక్స్పోర్ట్ కలనమక్ రైస్ టు వియత్నాం అండ్ అదర్ బుద్ధిస్ట్ మెజారిటీ కంట్రీస్. కలనమక్ అనే బుద్ధా రైస్ని, కలనమక్ అనే బియ్యాన్ని లేదా బుద్ధా రైస్గా పిలువబడే బియ్యాన్ని ఉత్తరప్రదేశ్ థాయిలాండ్, వియత్నాంకి ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉందని తెలుసుకున్నాం. అలానే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ ఫెడరేషన్, న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేసే అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ ఫెడరేషన్ ఇటీవల ఏప్రిల్ నెలలో
ఏప్రిల్ నెలలో అరుణాచల్ ప్రదేశ్లో అంతర్జాతీయ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ని నిర్వహించింది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్క్లేవ్ 2025 ఏప్రిల్లో ఎక్కడ జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇక ఇక ఇండియాకి వియత్నాం విషయానికి వస్తే, వియత్నాంకి ఇండియాకి బుద్ధిస్ట్ టైసే కాదు, బుద్ధిస్ట్ సంబంధాలే కాదు, ఈవెన్ చోళులు కూడా, చోళ రాజులు కూడా వియత్నాంలో కొన్ని టెంపుల్స్ని అప్పట్లో కట్టారు. వాటిని కూడా ఇప్పుడు పునరుద్ధరణ చేయబోతూ ఉన్నారు. అంటే వాటిని మళ్ళీ మనము తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయబోతూ ఉన్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కనబడుతుంది. సో మనకి హిస్టరీ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివేటప్పుడు ఏన్షియంట్ హిస్టరీ ఈవెన్ ఎన్సీఆర్టీస్ చదివినా కూడా ఎన్సీఆర్టీస్ చదివినప్పుడు ఏమవుతుంది, మనకి ఏన్షియంట్ హిస్టరీలో అడుగుతాడు వియత్నాంకి ఇండియాకి టైస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో అక్కడ ఫోకస్ చేయాలి. నాట్ ఓన్లీ బుద్ధిస్ట్ రిలేషన్స్, మనకి చోళ రాజులు హిందూ దేవాలయాలు కూడా అక్కడ నిర్మించారని చెప్పేసి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఒక స్కీమ్, నేతన్నకు భరోసా పథకం. తెలంగాణలోని సుమారుగా 40,000 మంది చేనేత అనుబంధ కార్మికుల లబ్ధి కోసము నేతన్నకు భరోసా పథకాన్ని లాంచ్ చేయడం కోసము మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికోసం బడ్జెట్లో 48 కోట్లను కేటాయించారు. ఇక్కడ నేతన్నకు భరోసా ఏంటి, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇలాంటిదే నేతన్నల కోసము అమలు చేశారు. ఇప్పుడు తెలంగాణ ఈ నేతన్నకు భరోసా పథకం కింద తెలంగాణలో జియో ట్యాగ్ చేసిన మగ్గాలపైన, అంటే జియో ట్యాగింగ్ చేయబడిన మగ్గాలపైన పనిచేస్తూ ఉన్న వారికి వేతన ప్రోత్సాహం కింద, ఆర్థిక సహాయకం కింద ఎవ్రీ ఇయర్ ప్రతి ఏటా 18,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. అలానే అనుబంధ కార్మికులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైయింగు, డిజైనింగు, సైజింగు అటువంటి అనుబంధ పనులు చేసే కార్మికులకు కూడా ఈ పథకానికి అర్హులు. అయితే ఆ అనుబంధ కార్మికులకు 6,000 అందిస్తారు. ఆ మగ్గం మీద డైరెక్ట్గా పనిచేసే వాళ్ళకి మాత్రము 18,000. దీన్ని 2 ఇన్స్టాల్మెంట్లలో ఇవ్వబోతారు. ప్రతి 6 నెలలకు ఒకసారి 2 ఇన్స్టాల్మెంట్లలో ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంకా మార్గదర్శకాలు కూడా ఒకసారి చూసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన నేత అనుబంధ కార్మికులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అలానే చేనేత వృత్తి ద్వారా ఎవరైతే బతుకుతా ఉన్నారో వారి వార్షిక ఆదాయంలో, వారి యాన్యువల్ ఎంప్లాయ్మెంట్లో కనీసం 50% పొందుతూ ఉన్నవారు అర్హులుగా గుర్తించబడతారు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఆయిల్ దిగుమతులు. మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసాం ఆయిల్ గురించి, ఓపెక్ గురించి చెప్పేటప్పుడు. ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారు. వరల్డ్స్ 3rd లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇండియా. ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురు లేదా క్రూడ్ ఆయిల్ని వినియోగిస్తూ ఉన్న దేశము అమెరికా, 2nd ప్లేసు చైనా, 3rd ఇండియా. ఇప్పుడు మనకి రష్యా నుంచి మనం ఎక్కువగా ఆయిల్ దిగుమతులు చేసుకుంటా ఉన్నాం. మనకి రష్యా చూస్తే ఆయిల్ పరంగా కావచ్చు, లేదంటే డిఫెన్స్ పరంగా రష్యా అనేది మనకి లార్జెస్ట్ సప్లయర్. మన ఆయిల్ అవసరాలలో మన ఆయిల్ గుర్తుపెట్టుకొని, ఇక్కడ క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురుని దిగుమతి చేసుకొని దాన్ని పెట్రోలు, డీజిల్గా మనము కన్వర్ట్ చేస్తాం. ఈ రష్యా మన ఆయిల్ అవసరాలలో, మన ముడి చమురు అవసరాలలో 38% రష్యా నుంచే వస్తున్నాయి. రష్యా నుంచే వస్తున్నాయి. అంటే 38% ఆయిల్ దిగుమతులు ఫ్రమ్ రష్యా. ఇప్పుడు మే నెలలో సుమారుగా ఒక రోజుకు 1.96 మిలియన్ బ్యారెల్స్ చొప్పున, ఒక రోజుకి 1.96 మిలియన్ బ్యారెల్స్ చొప్పున మనము ఆయిల్ని దిగుమతి చేసుకున్నాం రష్యా నుంచి. ఇది కెప్లర్ అనే ఒక సంస్థ డేటా ఆధారంగా. ఇది గత 10 నెలల్లో గరిష్టమట. గత 10 నెలల్లో ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో మనము దిగుమతి చేసుకోలేదు రష్యా నుంచి. సో ఇక్కడ మనకి క్రక్స్ ఏంటంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ చదివేటప్పుడు భారతదేశపు అతిపెద్ద ఆయిల్ ఎగుమతిదారు అంటే రష్యా. ఇక 2nd ప్లేస్లో వచ్చేసి సౌదీ అరేబియా ఉంది. 2nd ప్లేసు ఇరాక్ ఉంది. 2nd ప్లేసు ఇరాక్ ఉంది. ఇరాక్ నుంచి మనము ఒక రోజుకి 1.2 మిలియన్ బ్యారెల్స్ చొప్పున మనము దిగుమతి చేసుకున్నాం మేలో.
థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది. వీళ్ళు మే నెలలో 6,15,000 బ్యారెల్స్ పర్ డే మనకి ఎగుమతి చేశారు. ఇక 4వ స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మనకి ఎప్పుడైనా ఎకానమీ చదివేటప్పుడు ఎకానమీ ఈజ్ వెరీ సింపుల్. ఐ థింక్ మనకి డైరెక్ట్గా డేటా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ 4 కంట్రీస్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మేబీ ట్రెండ్స్ చేంజ్ అవ్వచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో రష్యా ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆయిల్ టు ఇండియా. ఇక ఒపెక్ విషయానికి వస్తే ప్రపంచంలో ఆయిల్ని ఎంత ఉత్పత్తి చేయాలి లేదంటే ఆయిల్కి సంబంధించి నిర్ణయాలు తీసుకునేది ఆస్ట్రియా దేశంలోని వియన్నా ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఒపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఒపెక్ ఉంటుంది, ఒపెక్ ప్లస్ కూడా ఉంటుంది. అంటే ఒపెక్ ప్లస్లో ఒపెక్లో సభ్య దేశాలు కానివి ఒపెక్ ప్లస్లో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి పామ్ ఆయిల్ దిగుమతులు. పామ్ ఆయిల్ దిగుమతులు మే నెలలో 87% పెరిగి 6 నెలల గరిష్టానికి చేరాయట. ఇక పామ్ ఆయిల్ విషయానికి వస్తే వీటిని ఎడిబుల్ ఆయిల్ అంటారు, వెజిటబుల్ ఆయిల్. ఈ పామ్ ఆయిల్కి సంబంధించి భారతదేశము స్వయం సమృద్ధిని అంటే సెల్ఫ్ రిలయన్స్ని సాధించడానికి 2021 ఆగస్టులో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ పథకాన్ని లాంచ్ చేసింది. అయితే అయినప్పటికీ భారతదేశము స్టిల్ ఇవాళకి కూడా ప్రపంచంలో అత్యధికంగా పామ్ ఆయిల్ లేదా ఎడిబుల్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటా ఉన్న దేశము ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అది గుర్తుపెట్టుకోండి, ఇండియా ఫస్ట్ ప్లేస్. ఇక ఇటీవలే రైస్ విషయంలో కూడా బియ్యం ఉత్పత్తిలో గుర్తుపెట్టుకోండి, బియ్యం ఉత్పత్తిలో కూడా మనం ఇటీవల ఫస్ట్ ప్లేస్ సాధించాం. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారు అంటే ఇండియా. ఇక భారతదేశానికి అత్యధికంగా దిగుమతులు వచ్చేసి ఇండోనేషియా, మలేషియా నుంచి వస్తాయి. ఎక్కువ మేజర్లీ ఇండోనేషియా, మలేషియా. ఇక ఇండియా విషయానికి వస్తే 98% ఆయిల్, 98% పామాయిల్ ప్రొడక్షన్, 98% పామాయిల్ ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణలో కాన్సన్ట్రేట్ అయి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ. నెక్స్ట్ వన్ ఒక లైక్ కల్చర్కి సంబంధించి ఇండియాలో లావెండర్ పుష్పాల కల్టివేషన్ని ప్రోత్సహించడానికి జమ్మూ కాశ్మీర్లోని బదేర్వాహ్ అనే ప్రాంతంలో ఒక లావెండర్ ఫెస్టివల్ని, లావెండర్ పండుగని నిర్వహించడం జరిగింది. లావెండర్ అంటే ఇవి ఊదా కలర్లో, వైలెట్ కలర్లో ఉండే పుష్పాలు అని చెప్పవచ్చు. మీరు గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది లావెండర్స్ అంటే. ఇప్పుడు ఇది 3వ లావెండర్ ఫెస్టివల్ని జమ్మూ కాశ్మీర్లో నిర్వహించడం జరిగింది. దీన్ని సిఎస్ఐఆర్కు చెందిన కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ని ఇది నిర్వహించింది. సిఎస్ఐఆర్ IIIM నిర్వహించింది. ఇక మెయిన్ ముఖ్య ఉద్దేశము ఈ హిమాలయ రాష్ట్రాలలో ఈ అరోమా మిషన్ని ఇంప్రూవ్ చేయాలి. అరోమా మిషన్ అంటే ఈ లావెండర్ పూల కల్టివేషన్ని పెంపొందించడమే లక్ష్యం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఎన్నవది, ఎక్కడ నిర్వహించారు, ఎవరు నిర్వహించారు. నెక్స్ట్ వన్ ఐపీఎల్ స్పోర్ట్స్కి సంబంధించి 18th ఐపీఎల్ టైటిల్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా టైటిల్ గెలుచుకునింది. ఫైనల్లో పంజాబ్ పైన కప్పును గెలుపొందింది. సో ఇది ఓవరాల్గా 8వ టీం అన్నమాట. ఈ ఐపీఎల్ టైటిల్ను గెలిచిన 8వ జట్టు బెంగళూరు. గతంలో రాజస్థాన్, డెక్కన్ చార్జర్స్, చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్, గుజరాత్ టైటిల్ గెలిచాయి. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి తొలి ఐపీఎల్ 2008లో జరిగింది. ఇక ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి 18th ఎడిషన్. ఇక తొలి ఎడిషన్ 2008లో జరిగింది, రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. ఇక మనకి టోర్నమెంట్ విషయానికి వచ్చేసి అత్యధిక పరుగులు ఎవరు చేశారో తెలుసుకోవాలి. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ వచ్చేసి గుజరాత్ టైటాన్స్ ప్లేయరు సాయి సుదర్శన్.
అదే అత్యధిక వికెట్లు అయితే అంటే పర్పుల్ క్యాప్ గుజరాత్కు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్స్తో పర్పుల్ క్యాప్ గెలుపొందాడు. ఇక ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ ప్లేయర్ కృణాల్ పాండ్యా. ఇక మనము తెలుసుకోవాల్సింది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఐపీఎల్ విజేతకు ప్రైజ్ మనీ 20 కోట్లు ఇస్తారు, రన్నరప్కి అయితే 12.5 crores ఇస్తారు. సో ఇది 18th ఐపీఎల్ ఎడిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జస్టిస్ వర్మ అభిశంసనకు సన్నాహాలు, ఈసీఐ నెట్ అప్లికేషన్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్, 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జెమ్యూంగ్, లడాఖ్లో స్థానికులకి 85% ఉద్యోగాలు, విజయవాడ రైల్వే డివిజన్కి ఐఎస్ఓ ధ్రువపత్రం, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక రంగంలో నైపుణ్య శిక్షణకు ఆస్ట్రేలియా సహకారం, భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను నిర్మించనున్న ఇండియన్ ఆయిల్, తెలంగాణలో 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వియత్నాం నుంచి తిరిగి వచ్చిన బుద్ధుడి పవిత్ర అవశేషాలు, తెలంగాణ నేతన్నకు భరోసా పథకం, భారతదేశపు ఆయిల్ దిగుమతులు, భారతదేశపు పామాయిల్ దిగుమతులు, 3వ లావెండర్ ఫెస్టివల్, 18th ఐపీఎల్ విన్నర్. That's it. These are today's current affairs and we will meet you again tomorrow and thank you everyone.